రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. గత 20 మాసాల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపకోగా, అదేవిధంగా గత 17 మాసాల నుంచి ఎంపీడీసీలు గాని జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు. అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి దాదాపు 8 మాసాల నుంచి పాలకవర్గం లేదు. వీటన్నిటి లేపనందుకే 15వ ఆర్థిక సంఘం నిధులు రాక ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు మొత్తం నిర్వీర్యమైనాయి. మరి ఎందుకు జరపడం లేదో ఒకసారి సూటిగా అడుగుతున్నాం. వెంటనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా జరిగినట్లయితే స్థానికంలో ఉన్నటువంటి యంత్రాంగం ఖచ్చితంగా పనిచేస్తాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. దానివల్ల కనీసం అభివృద్ధి ఉంటుంది. ఈ రోజు గ్రామ పంచాయతీలో వెళ్తే 2,000, 3,000 రూపాయల పనులు కూడా చేసే పరిస్థితి లేదు. అక్కడ పోయి అడిగితే ఒకటి చెప్తున్నారు. ఉదాహరణకు మనం ఉప్పలో పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఒకటి చెప్తారు, మాకు నిధులు రాకుంటే మేము ఏ విధంగా చేయాలా, మేము అప్పులు చేసి చేయాలని అంటున్నారు. వాస్తవం వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచన చేయాలా. మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే కనీసం సగం మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క స్థానిక సంస్థల మీద ఎందుకు కక్ష వివక్షాన్ని సూటిగాడుతున్నాం. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ 5వ పట్టణ సమస్యలతో పాటు మొన్న అఖిలపక్షం ఒక సమావేశం ఏర్పాటు చేసి చూసినాం. అక్కడ ఈ యొక్క 5లో ఉన్నటువంటి బస్టాండ్ కి ప్రతి సంవత్సరం 50-20 లక్షల రూపాయలు అద్దె వస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అంత అద్దె రావడం లేదు. కానీ అంత అద్దె వస్తే కనీసం మౌలిక సదుపాయాలు లేవు. అందరం బస్టాండ్ లో బస్సులు ఎక్కిన వాళ్ళమే. ఒకసారి చూడండి, సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సీసీ కెమెరాలు లేవు, కుర్చీలు లేవు, ప్లాట్ఫారం దాదాపు 4 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా ఇంత పెద్ద రెవెన్యూ ఉంటే పెద్ద ప్లాట్ఫారం, పెద్ద బస్టాండ్ ఉండాలి. 5కు డిపో కావాలని ఎన్నోసార్లు అడిగినాం. దాంతో పాటు దుర్గానగర్ గాని, అదేవిధంగా భరత్ నగర్, గాజులపేట, ఈ యొక్క దేవనగర్ గాని, బుడగజంగాల కాలనీ గాని, తెలుగుపేట గాని, అదేవిధంగా పర్తిపురం తుప్పత్రాల్లో ప్రతి ఏరియాలో మేము చూస్తే చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉంది. డ్రైనేజీలు మొత్తం రోడ్ల మీదకి రావడం వల్ల చాలా దారుణంగా ఉంది. అఖిలపక్షం ద్వారా ఖచ్చితంగా మేము సూటిగా అడుగుతున్నాం. నిజంగా మేము 1 నెల రోజులు సమయం ఇస్తాం. 1 నెల రోజుల లోపల మీరు చేస్తారా, స్థానికంలో ఉన్న ఎమ్మెల్యే చేస్తారా, అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చేస్తారా మాకు తెలియదు. 1 నెల రోజుల్లో కానీ చేయకుంటే ఖచ్చితంగా ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే మీరు కేవలం ధర్నా చేయమన్నారు. ఆ రోజు డిపార్ట్మెంట్ వాటా కూడా అయినాం. ఖచ్చితంగా మేము ఏం చేయాలో అఖిలపక్షం కడుతారా ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా సాధించుకుంటామని. ఎందుకంటే ఈ రోజు అఖిలపక్ష కమిటీ చాలా సాధించుకున్నాం. ఈ రోజు కాలేజీ ఎవరి ద్వారా ఏంటంటే అఖిలపక్ష కమిటీ, అదేవిధంగా కరెంట్ ఎవరి ద్వారా వచ్చిందంటే అఖిలపక్ష కమిటీ, ఈ మున్సిపాలిటీ కూడా అఖిలపక్ష కమిటీ ద్వారా అయింది. 5లో ఏ అభివృద్ధి చెందిన మొన్న బ్రిడ్జి చూసినాం. మనమంతా దాదాపు 2 సంవత్సరాలు లేట్ అయితే మనమందరం పోరాడితే బ్రిడ్జి పూర్తయింది. కావున పెద్ద ఎత్తున ఇక్కడ తరలిసిన మీరందరూ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పిలుపునిస్తాం. మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అఖిలపక్ష కమిటీ పిలికి రావాలని మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.